దేవుని నామకు వందనాలు కలుగును గాక. మరి ఇక షార్ట్ చూడండి, మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చక్కగా ఈ మాటలు మీ హృదయాలు ముద్రించుకోండి. మరి కీర్తన గ్రంథము 121 మరి 1వ వచనం చూసుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎందుకంటే కొండల వైపు మన కనులెత్తుచున్న మనకు సహాయం ఎక్కడంటే యెహోవా యొద్ద నుంచే వచ్చింది. మనుషుల వైపు చూస్తే మనకు సహాయము రాదండి. ఎందుకంటే కొండల వైపు ఎవరు చూస్తారు? కానీ మనం దేవుడి వైపు చూడాలి. కొండలు ఏం చేయం. దావీదు భక్తుడు అంటాడు, కొండల వైపు నాకు కనులెత్తి చూస్తున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడుందంటే నీ దగ్గర నుంచే వచ్చింది. ఈరోజు ఎవరి వైపు వచ్చిందంటే యెహోవా దగ్గర నుంచే మనకు సహాయం వచ్చింది. మనుషుల వల్ల ఏది సహాయము మనకు రాదు. మరి ఈరోజు దేవుడి తట్టు చూద్దాం, దేవుడి కార్యాలు చూద్దాం. అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు మనుషుల వైపు చూడొద్దు కానీ, మనుషుల సహాయం వద్దు కానీ యెహోవా సహాయం కోరుకుందాం. దేవుడి వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.